హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి వేరుశెనక్కాయల బెల్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు ఇలా వేరుశెనక్కాయలతో బెల్లం పొడి తయారు చేసుకున్నట్లయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చిన్ననాటి వయసులో ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు పెద్దవాళ్ళు ఇలా వేరుశెనక్కాయలు బెల్లం పొడి చేసి పెట్టేవాళ్ళు. ఇలా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఈ వేరుశెనక్కాయలు బెల్లం పొడిని చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ దాకా వేరుశెనక్కాయలు వేసుకోవాలి. ఈ వేరుశెనక్కాయలని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వల్ల పల్లీలు లోపలి దాకా వేడి తగిలి మనకి తొందరగా పొడి పాడవకుండా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే దానిపైన ఉన్న పొట్టంతా సపరేట్ అవుతుంది. దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పొట్టునంతా లైట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేరుశెనక్కాయలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పటి కాలంలో అయితే గుండు కింద వేసి రుబ్బేవాళ్ళు, చాలా టైం పట్టేది. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. మీరు కారం వేసుకునేటప్పుడు మీరు తీసుకున్న వేరుశెనక్కాయల క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే ఇందులోకి పెద్దవి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తీసుకొని తురుముకోవాలి. బెల్లం అంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మెత్తగా. ఈ విధంగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కారం పొడి అనేది ముద్దగా తయారవుతుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వేరుశెనక్కాయల బెల్లం కారం పొడిని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే కొర్రన్నము గోంగూర పప్పులోకి సైడ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వేరుశెనక్కాయల బెల్లం కారం పొడిని. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.